అందరికీ నమస్కారం. నేను ఎస్టీ కమిషన్ చైర్మన్ డాక్టర్ డివిజి శంకర్రావు. వారం రోజుల్లోగా మా కమిషన్కి అక్కడ ఏం జరిగింది, ఏంటి తప్పు అని చెప్పమని ఒక ఉత్తరం కూడా కమిషన్ తరఫున కలెక్టర్ గారికి రాశాం. అదేవిధంగా నేను కూడా ప్రత్యక్షంగా వచ్చి క్షేత్రస్థాయిలో చూసి ఇక్కడ హాస్టల్ని, అదేవిధంగా ఆ బాధిత విద్యార్థి వాళ్ళ కుటుంబాన్ని చూసి వాళ్ళతో మాట్లాడి విషయాలు తెలుసుకుందామని ఇక్కడికి వచ్చాను. ఈరోజు ఈ హాస్టల్ చూశాను. ఈరోజు పరిస్థితి చాలా దారుణంగా ఉంది. ముఖ్యంగా హాస్టల్లో ఈ రకమైన ఎలక్ట్రిక్ షాక్ వల్ల విద్యార్థి మరణించడం అనేది అత్యంత దురదృష్టకరమైన సంఘటన. ఎస్టీస్ కానీ, ఎస్సీస్ కానీ, అదే బీసీస్ కానీ, ఎవరైనా విద్యార్థి, ఓసీస్ కానీ ఎవరైనా ఒక విద్యార్థి అన్నారు. ఒక పేదలు చదువుకునే హాస్టల్స్ ఇవి. పేద పిల్లలు వాళ్ళు చదువుకోవడం చాలా కష్టం. అలాంటిది వాళ్ళకి ఇలాంటి పరిస్థితులు ఎదురైతే అది సమాజానికి తీరని నష్టం, ఆ కుటుంబాలకే కాకుండా ఇలాంటి పరిస్థితి పునరావృతం అవ్వకూడదు. దానికోసమే క్షేత్రస్థాయిలో ప్రతి ఒక్కరూ బాధ్యత తీసుకోవాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా కమిషన్ తరపున నేను ఇక్కడ గమనించిన విషయాలు చాలా ఉన్నాయి. అయితే ఈ రకమైన పరిస్థితులు ఉత్పన్నం కాకుండా, ఉదాసీన వైఖరి అలాంటిది లేకుండా పిల్లలకి సరైన విద్యా సౌకర్యాలు అందడం కోసం ప్రభుత్వానికి మేము సిఫార్సు చేస్తాం. ఇది ఫలానా వాళ్ళు చేశారు, ఫలానా అయింది, ఇలా అయింది అనే ఒక బ్లేమ్ గేమ్లా కాకుండా దీర్ఘకాలిక పరిష్కారం కావాలి. ఇది ఈ ఒక్క హాస్టల్ సమస్యే కాకుండా జనరల్గా హాస్టల్స్ ఏ రకంగా బాగుపడాలి, మౌలిక సదుపాయాలు ఇప్పటికే ఉన్న హాస్టల్స్ కాకుండా లేని హాస్టల్స్కి ఏ రకంగా కృషి చేయాలనేది ఒక విధానపరమైన చర్చ ప్రభుత్వంతో మేము కమిషన్ తరపున చేస్తామని మీకు ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. కుటుంబాన్ని పూర్తిగా ఆదుకోవాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా ఇప్పుడు వెళ్ళి వాళ్ళతో ఇంటరాక్ట్ అవ్వబోతున్నాను. కుటుంబానికి ప్రభుత్వం తరపున ఎంత స్థాయిలో వాళ్ళు పూర్తిగా సాయం చేయగలరో అంత స్థాయిలో ఇవ్వమని మా తరపున మేము వాళ్ళకి చేస్తాం. నగదు రూపు కాకుండా ఉద్యోగం ఏర్పడిందంటే ఎదిగొచ్చే కొడుకు చనిపోయాడు కాబట్టి వాళ్ళకి భరోసా కావాలి. అవన్నీ మాట్లాడతాం. ఇప్పుడు కుటుంబంతో మాట్లాడి వాళ్ళ అభిప్రాయాలు కూడా తెలుసుకొని వాళ్ళకి పూర్తి సాయం చేయడం జరుగుతుంది. దీనికి కమిషన్ తరఫున ఈ బాధాకరమైన దుర్ఘటనకి మా సంతాపం తెలియజేస్తూ మీకు ఆదుకుంటామని మేము కమిషన్ తరఫున తెలియజేస్తాం.